శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళాయ నమ. ఈరోజు క్షేత్రగణితంలో భాగంగా గతంలో కొన్ని వీడియోలు చెప్పాను. ఇప్పుడు ట్రెపిజాయిడ్ అనేటువంటి దాని గురించి చెప్తాను. ఈ ట్రెపిజాయిడ్ అనేటువంటి యొక్క వైశాల్యం ఏంది? ట్రెపిజాయిడ్లో రెండు త్రిభుజాలు ఉంటాయి. ఒకటి ఇది ఈ హెచ్ అనే త్రిభుజం, ఇక్కడ ఇది హెచ్ ఇది ఒక త్రిభుజం. ఈ ట్రెపిజాయిడ్లో రెండు త్రిభుజాలు ఉంటాయి. అయితే ఈ ట్రెపిజాయిడ్ యొక్క రెండు త్రిభుజాల వైశాల్యాలు మొత్తమే ట్రెపిజాయిడ్ అనగా ఏమిటంటే రెండు త్రిభుజాలు అంటే ఏందా ఈ హెచ్ ఇది ఈ పక్క ఈ మొదటి రెండు త్రిభుజాల వైశాల్యాల మొత్తము ట్రెపిజాయిడ్ అంటే ఏంటంటే రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాల మొత్తాన్ని ట్రెపిజాయిడ్ అంటాము. అయితే ఈ ట్రెపిజాయిడ్ యొక్క వైశాల్యం సూత్రం ఏంటి అంటే వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రెపిజాయిడ్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ హెచ్ ఈ త్రిభుజం ఇది హెచ్ ఈ త్రిభుజం హెచ్ క్యాపిటల్ హెచ్, ఈ త్రిభుజం స్మాల్ హెచ్. అంటే క్యాపిటల్ హెచ్ అంటే ఇది త్రిభుజమే, స్మాల్ హెచ్ అంటే అంటే రెండు త్రిభుజాల మొత్తము ఇంటూ ఏ ప్లస్ రెండు త్రిభుజాలని ఏ శాతం బాగా మల్టిప్లికేషన్ చేసి ప్లస్ బిహెచ్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బిహెచ్ ప్లస్ బిహెచ్ అంటే ఇది బిహెచ్ రెండు ఎత్తు, ఈ ఎత్తు అనేది బిహెచ్ ప్లస్ తర్వాత సిహెచ్, ఇక్కడ సి ఉంది చూడండి, ఇది సి ఇక్కడికి వచ్చింది, ఈ సిహెచ్ బిహెచ్ ప్లస్ సిహెచ్ అంటే ఈ ఎత్తులు కలపాలి. ఈ బిహెచ్ని ఈ బిని ఇక్కడ ఉన్నటువంటి బిని ఎంతైతే వాల్యూ ఉంటుందో ఈ బి ఈ మధ్య వారం ఇది బి ఇది సి, ఈ సిహెచ్ని బిహెచ్ ప్లస్ సిహెచ్ అంటే ట్రెపిజాయిడ్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ డాష్ అంటే క్యాపిటల్ హెచ్ ప్లస్ స్మాల్ హెచ్ అంటే రెండు త్రిభుజాల మొత్తము ఇంటూ ఏ ప్లస్ ఈ భూమి ఏ అనేది భూమి ప్లస్ బిహెచ్ అనేటువంటి చూడండి ఈ యొక్క రేఖ యొక్క ఈ బిందువు అంటే హైటు ఈ భూమి ఈ మధ్య భాగం భూమి ఈ మధ్య భాగంలో ఉంటుంది బి, ఏదైతే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ ఇంటూ హైట్ హెచ్ అంటే ఏదైతే ఇస్తుందో బి వాల్యూ హెచ్ వాల్యూ మల్టిప్లికేషన్ చేసి ప్లస్ ఇక్కడ సి ఉంది, ఇది సి, ఈ సి వాల్యూని ఇక్కడ క్యాపిటల్ హెచ్ వాల్యూ కలిపితే మనకి ట్రెపిజాయిడ్ వైశాల్యం వస్తుంది. అంటే రెండు త్రిభుజాల వైశాల్యాల మొత్తమే ట్రెపిజాయిడ్ వైశాల్యము. అదేవిధంగా లంబకోణ త్రిభుజము, తర్వాత లంబకోణ త్రిభుజము అంటే లంబకోణ త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు లంబకోణ త్రిభుజం వైశాల్యము ఎవరికైనా తెలుసు అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అనేది లంబకోణ త్రిభుజ వైశాల్యము. అంటే అప్పుడేమవుతుంది అర ఇంటూ భూమి అంటే ఎంత బి, ఇక్కడ భూమి ఇక్కడ చూపించాం భూమి ఎత్తు అనేటువంటిది హెచ్, ఇది ఇక్కడ ఇచ్చేది హెచ్ చూడు హెచ్ అనేది ఎత్తు అంటే అర ఇంటూ బిహెచ్ బి ఇంటూ హెచ్ అనమాట. ఈ అర బిహెచ్ అనేది అర అంటే అర హెచ్ బి అనేది భూమి ఇంటూ ఎత్తు అనేది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా
లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని చూపిస్తాను. అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లంబకోణ త్రిభుజం అనేది ఎలా ఉంది, లంబకోణ త్రిభుజం ఇది. ఈ లంబకోణ త్రిభుజంలో ఎంత ఉంటుంది, 90 డిగ్రీలు ఉంటుంది. లంబకోణ త్రిభుజము 90 డిగ్రీల కోణం ఉంటుంది. ఇది వచ్చేసి బి, ఈ భూమి వచ్చేసి బి అన్న. ఇక్కడ ఇది వచ్చేసి హెచ్, ఇది హెచ్, ఇది హెచ్, ఎత్తు హెచ్. ఇది వచ్చేసి డి, అంటే డి అంటే కర్ణం. ఈ విధంగా ఈ యొక్క బిందువు డి, ఈ యొక్క రేఖ డి అవుతుంది, ఇది కర్ణం అవుతుంది, ఇది భూమి అవుతుంది, ఎత్తు వచ్చేసి హెచ్ అవుతుంది. అంటే వైశాల్యం ఈక్వల్ టు 60 ఇంటూ భూమి అంటే బి, ఇది ఈ మెజర్మెంట్, ఎత్తు అంటే హెచ్, ఈ కొలత. అయితే దీంట్లో మనం కర్ణం ఏ విధంగా కనుక్కోవాలి, ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణాన్ని ఎలా కనుక్కోవాలంటే, అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ కర్ణం, ఈ వాల్యూని ఎలా కనుక్కోవాలి, ఈ రెండు ఓకే మనకి ఇచ్చారు. ఇప్పుడు డి ఇవ్వాలి, డి ఈజ్ ఈక్వల్ టు అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ భూమిని స్క్వేర్ చేసి భూమి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఈ రెండు కలిపితే భూమి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, అంటే భూమిని డబల్ చేసి స్క్వేర్ చేసి హెచ్ని స్క్వేర్ చేస్తే d స్క్వేర్ వస్తుంది. అప్పుడు d ఏమవుతుంది, రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని తగ్గించాం కదా, స్క్వేర్ని తగ్గించేటప్పుడు ఈ స్క్వేర్ అనేది రూట్ పెట్టేస్తే రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అయితే దీంట్లో ఇప్పుడు ఈ కొలతల్లో డి కనుక్కున్నాం. ఒక్కోసారి కర్ణం డి ఇచ్చి హెచ్ ఇచ్చి భూమి లేదనుకో, భూమిని కనుక్కోవాలంటే ఏం చేయాలి, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్, డి స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. అంతే, బి ఈజ్ ఈక్వల్ టు డి. ఇదే ఫార్ములాను ఉపయోగించుకొని డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ప్లస్ హెచ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడికి వస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి స్క్వేర్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఈ బిని ఇక్కడికి తీసుకొస్తే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఇది ప్లస్ మైనస్ అయిపోతుంది. అదేవిధంగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బి ఇచ్చాడు డి ఇచ్చాడు, హెచ్ ఇవ్వాల ఎత్తు ఇవ్వాల, హెచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు సేమ్ అంతే డి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, డి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే లంబకోణ త్రిభుజంలో కర్ణం అడిగిన వైశాల్యం అడిగితే 60 భూమి అంటే ఎత్తు, ఆ భూమి అంటే బి అని, ఎత్తు అంటే హెచ్తో సూచిస్తాం. కాబట్టి ఈ లంబకోణ త్రిభుజం బిట్టు ఏ రూపంలో వచ్చినా కర్ణం కనుక్కోమంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అప్పుడు కర్ణము కర్ణం డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అదేవిధంగా భూమి అడిగితే ఈ లంబకోణ త్రిభుజం భూమి విలువ కనుక్కోమంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. అదే కర్ణం ఎత్తు అడిగింది అనుకోండి, అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ విధంగా లంబకోణ త్రిభుజం యొక్క ఏ విధంగా గురించి ఏ విధంగా లెక్క అడిగినా లేదా క్వశ్చన్ రూపంలో వచ్చినా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత లంబకోణ త్రిభుజం తర్వాత అల్పకోణ త్రిభుజము. ఇప్పుడు లంబకోణ త్రిభుజం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజం, అల్పకోణ త్రిభుజము గురించి తెలుసుకోండి. ఈ అల్పకోణ త్రిభుజం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది. అల్పకోణ త్రిభుజం అనేది ఇలా ఉంటుంది, ఈ విధంగా మధ్యలో చక్కగా ఉంటుంది. అల్పకోణ త్రిభుజం, ఇది ఏ, ఇది బి, ఇది సి అని. విధంగా ఉంది. ఇది వచ్చేసి హెచ్, అల్పకోణ త్రిభుజం హెచ్.
ఇది అల్పకోణ త్రిభుజం ABC 3 భుజాలు. యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు దీన్ని అల్పకోణ త్రిభుజాన్ని. అయితే అల్పకోణ త్రిభుజ వైశాల్యం ఏంది? అల్పకోణ త్రిభుజ వైశాల్యాన్ని ఎప్పుడు ఏతో సూచిస్తాం. వైశాల్యం అంటేనే ఏ. అల్పకోణ త్రిభుజ వైశాల్యం ఏది అంటే రూట్ ఆఫ్ S into S minus A. S into S minus A into S minus B S minus C. ఈ ABC అనేటువంటిది భుజాలు. వైశాల్యం A is equal to S into root of S into S minus A, S minus B, S minus C. S minus A into S minus B into S minus C. ఇక్కడ S is equal to ఏమవుతుంది? A plus B plus C by 2. అన్ని రెండు ఉన్నాయి కాబట్టి A plus B plus C by 2 అవుతుంది. ఈ యొక్క S అంటే ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు త్రిభుజము యొక్క S అనేది మీకు అర్థం కావాలి. త్రిభుజము యొక్క అర్ధ చుట్టుకొలత. ఈ త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత S అంటే చుట్టుకొలత. త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత దేంతో చూపిస్తారంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ని ఏమంటారంటే త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత. అప్పుడే అర్ధ చుట్టుకొలత ఎస్ ఈజ్ ఈక్వల్ టు A plus B plus C by 2. అదేవిధంగా A ఈజ్ ఈక్వల్ టు అప్పుడు వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు BH by 2. BH అనేది అండి B అంటే భూమి, H అనేది ఎత్తు. BH by 2 ఈజ్ ఈక్వల్ టు B by 2 root of A square minus A square plus B square plus C square by 2H whole square. ఇప్పుడు అల్పకోణ త్రిభుజ వైశాల్యం ఎంత ఏంటంటే A is equal to BH by 2 is equal to HB by 2 root of A square minus box bracket A square plus B square plus minus C square A plus A square plus B square minus C square by 2H whole to the square. ఇది అల్పకోణ త్రిభుజం వైశాల్యం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.